ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్గా జ్యువెలరీ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. అంటే మనం అప్పుడప్పుడు లైక్ కొన్ని శారీస్కి మనం లేస్ కానీ ఏవైనా వేసుకున్నప్పుడు ఆ లేస్లో చిన్న పీస్ మిగిలినప్పటికీ కూడా చక్కగా మనం జ్యువెలరీ మేక్ చేసుకోవచ్చండి. అండ్ జ్యువెలరీ అనే కాదండి, టెసల్స్ లాగా కూడా చేసుకోవచ్చు శారీకి. మనం అంటే మనకున్న ఆ శారీ యొక్క లుక్ని బట్టి మనం అవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో మనం ఎప్పుడు కూడా డిఫరెంట్ స్టైల్స్లో మేక్ చేసుకోవాలి అంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి. కాబట్టి తక్కువ బడ్జెట్లో డిఫరెంట్ లుక్ ఉండేలాగా అయితే నేను ట్రై చేస్తూ ఉన్నానండి. అవే వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నాను. మీలో చాలామంది నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే చాలామంది చెప్తున్నారండి, అంటే మీ ఐడియాస్ చాలా బాగున్నాయని. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకా డిఫరెంట్గా చేయడానికైతే డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ శారీకి కూడా టెసల్స్ అయితే నేనే మేక్ చేశానండి. ఆల్రెడీ ఇది ఒక వీడియోలో అయితే పోస్ట్ చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా టైం పాస్గా టీవీ చూస్తూ మనం ఇలా టెసల్స్ కూడా మేక్ చేసుకోవచ్చు. అండ్ నేను వేసుకున్న ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి. ఎప్పుడన్నా డిఫరెంట్గా అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకుంటూ ఉంటానన్నమాట. జస్ట్ బోట్ నెక్ పెట్టాను సింపుల్గా. బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి చూపిస్తాను. సో ఇలా పెట్టానన్నమాట. పైన ఇట్లా జస్ట్ ఒక హుక్ పెట్టి కింద బటన్స్ పెట్టుకున్నాను అండ్ ట్రయాంగిల్ షేప్లో పెట్టాను. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్స్లో అయితే చేస్తూ ఉంటానండి. ఈరోజు జ్యువెలరీ మేకింగ్ ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి లేస్ అన్నమాట. మనం అంటే శారీకి కానీ లేదా బ్లౌజ్కి కానీ వేసుకున్న తర్వాత ఏదైనా చిన్న పీసెస్ మిగిలిన చక్కగా వీటితో ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, లేదా బ్రాస్లెట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇయర్ రింగ్స్ చేస్తున్నానండి. సో ఇవి వచ్చేసి నార్మల్ మనం టసల్స్ కానీ అలా మేక్ చేసుకునే థింగ్స్ అనమాట. ఇది ఫ్లవర్ షేప్లో ఉంది. ఒక రౌండ్ బాల్ తీసుకున్నాను. ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగింగ్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకున్నాను. జరీ థ్రెడ్తో అయినా మనం చేయొచ్చు, లేదు అంటే సేమ్ కలర్ థ్రెడ్ కూడా యూస్ చేసి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల ఫిల్లింగ్ కోసమని కాటన్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి. అంటే క్లాత్స్ కూడా పెట్టచ్చు, బట్ హెవీ వెయిట్ అవుతాయి ఇయర్ రింగ్స్ కాబట్టి నేను కాటన్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలా మేక్ చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కాబట్టి రెండు మనకి ఈక్వల్ సైజులో ఉండాలి కాబట్టి ఇలా ఇటు సైడ్ ఏమైనా ఎడ్జెస్ బాగోకపోతే నీట్గా అయితే కట్ చేసేసుకుందాము. ఒకసారి కొంచెం లైట్గా బోత్ సైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం చూడండి ఇలా వస్తాయి అన్నమాట. నేనైతే సేమ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ కలర్ థ్రెడ్ని నార్మల్ మనం హెమ్మింగ్ చేసుకునే నీడిల్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను అంతే. జస్ట్ ఈ ఎడ్జ్ నుంచి మనం ఒక సైడ్గా ఫిల్ చేసుకుంటూ రావాలి. సో మనం ఇది ఒకవైపు అయితే నాట్ వేసేసుకున్నానండి. ఇలా మొత్తం ఈ ఎడ్జ్ వరకు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఏంటంటే ఇలా వేస్తున్నాను. సో ఇలా ఎడ్జ్ వరకు అయితే స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ అనేది మనం నాట్ వేసేసుకొని ఈ ఎడ్జ్లో నాట్ వేసేసుకొని ఇక్కడ థ్రెడ్ అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా అయితే స్టిచ్ వేసేస్తాను. ఒక ఎడ్జ్లో నాట్ వేసుకొని సేమ్ ఇందాక చూపించిన విధంగానే మనం ఇది ఈవెన్గా పెట్టుకుని ఎడ్జ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ మిడిల్ నుంచి తీస్తే మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది, నాట్ అనేది ఊడిపోకుండా. ఇలా ఇది కూడా ఈ ఎడ్జ్ వరకు స్టిచ్ వేసేస్తాను. సో ఈ ఎడ్జ్ వరకు స్టిచ్ వేసేసిన తర్వాత వచ్చేసి ఈ నీడిల్ ఇలాగే ఉంచుతున్నానండి. సో లోపల వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని ఈ కాటన్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను.
మనకి షేప్ అనేది కొంచెం ఇలా రౌండ్గా ఇలా వచ్చేలాగా అన్నమాట. సో చూడండి ఇలా వస్తుంది. మరీ ఎక్కువ ఫిల్ చేయకుండా మనకి షేప్ కొంచెం నీట్గా కనిపించేలాగా చూసుకొని అలా ఫిల్ చేసుకోవాలి. సో ఈ ఫిల్ చేసిన తర్వాత మనం సేమ్ ఈ కలర్తో అయినా ఇక్కడ గట్టిగా దగ్గరగా అంతా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చండి. లేదు అంటే మనం ఈ జరీనైనా యూస్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను దీంతో దగ్గరగా అయితే నాట్ వేసేస్తున్నాను. సో ఇలా మొత్తం మనం దగ్గరికి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి కావాలి అంటే ఇలా ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చండి, లేదా ఇది క్లోజింగ్ ఇది ఉంటుంది కదా, సో ఇలాంటిదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఫస్ట్ వచ్చేసి మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా దీన్ని కూడా సెట్ చేసేస్తున్నాను నేను. సో దీన్ని వచ్చేసి మనం ఇక్కడే ప్లేస్ చేసేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఎక్కించుకొని ఇది అయినా లేదా ఇదైనా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి చూడండి ఇలా సర్కిల్ షేప్ వస్తుంది కాబట్టి థ్రెడ్కి వేసేసి ఒక 3-4 టైమ్స్ గట్టిగా వేసేస్తాను అన్నమాట. సో ఇలా నీడిల్తోనే కాబట్టి దీన్ని ఒక 3-4 టైమ్స్ గట్టిగా ఎక్కించవచ్చు. లేదు మనకి ఇది లేస్ క్లాతే కాబట్టి యాక్చువల్లీ డైరెక్ట్గా గుచ్చినా ఉంటుంది, అలా కూడా చూపిస్తాను మీకు. ఇంకో ఇయర్ రింగ్ చేసేటప్పుడు అలా కూడా చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది కదా. సో ఇలా అన్నమాట మనం నాట్ వేసేసుకోవాలి. సో ఇలా ఒక 3-4 టైమ్స్ నాట్ వేసుకున్న తర్వాత నీడిల్ని అయితే తీసేస్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి 2 టైప్స్లో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఫ్లవర్ పెడుతున్నాను, ఇది ఆపోజిట్లో ఇలా ఫ్లవర్ లాగా, ఇలా కావాలన్నా మేక్ చేసుకోవచ్చు. ఫ్లవర్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే డైరెక్ట్గా వేసేస్తే మనకి అంత లుక్ రాదనమాట. అందుకని ఒక బాల్ తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకొని ఈ హ్యాంగింగ్ది పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని రిమైనింగ్ ఇది అనేది కట్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే ఇంకా కొంచెం సింపుల్గా, అంటే ఇది లెంత్ అయిపోతుంది అనుకుంటే డైరెక్ట్గా ఇది పెట్టేసుకొని ఇది అంతా మనం కొంచెం క్లోజ్ చేసినట్టు చేసుకొని డైరెక్ట్గా దీనికైతే మనం ఇలా హ్యాంగింగ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని రిమైనింగ్ కట్ చేసి ఇది ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే నాకు ఇదే బాగుంది, సింపుల్గా అనిపిస్తుంది. సో నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. సో మనం ఈ క్యాప్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ ఎడ్జెస్, అంటే మనకి లేస్ ఎడ్జెస్ వచ్చేసి ఏమన్నా అన్ఈవెన్గా ఉంది లేకపోతే కొంచెం బ్రాడ్గా ఉన్నాయంటే మనం ఈ జరీ థ్రెడ్తో అయితే ఎక్కువ అంటే దగ్గరగా రోల్ చేసేసుకొని దాన్ని ఎక్కువ విజిబిలిటీ లేకుండా నీట్గా ఉండేలాగా ఇది బాగా రోల్ చేసేసుకొని దానిపైన మనం క్యాప్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ జరీ థ్రెడ్ని కూడా నీడిల్కి ఎక్కించుకున్నానండి. మనకి ఈజీగా అవుతుంది అండ్ నీట్గా కూడా వస్తుంది అనమాట. సో ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ మిడిల్ నుంచి అయితే అంటే ఒక సైడ్ నాట్ వేసేసుకొని ఈ మిడిల్ నుంచి ఇలా థ్రెడ్ని తీసేసి మనం దీన్ని గట్టిగా ఇలా రోల్ చేసుకోవాలి. అంటే 2 టైప్స్ చూపించానండి, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా మేక్ చేసుకోవచ్చు. అంటే మనం యూస్ చేసే లేస్ని బట్టి కూడా ఉంటుంది అండ్ మన థ్రెడ్, మనం థింగ్స్ ఏవైతే యూస్ చేస్తామో అవి ఈజీగా మేక్ చేసుకోవచ్చు అంటే ఈజీగా మేక్ చేసుకోవచ్చు. సో ఇలా గట్టిగా పట్టుకుని మధ్యలో ఏంటంటే మనం కొంచెం ఇలా ఈ క్లాత్కి కూడా నాట్ వేసేస్తూ ఉంటే టైట్గా ఉంటుందన్నమాట. సో ఇలా నేను జరీతో చుట్టూ అయితే దగ్గరగా వేసిన తర్వాత 2-3 సార్లు నాట్ వేసుకుని ఈ థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ క్యాప్ పెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఈ క్యాప్ పెట్టుకొని మనం వీలైనంత లోపలికి ఇది పుష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఈ హ్యాంగింగ్ ఇది పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం
ఇది అనేది ప్లయర్తో దగ్గరికి చేసేసుకోవాలి. అంటే మనకి ఎంత కావాలో అంత ఉంచుకుని రిమైనింగ్ ఇది కట్ చేసేసుకుని ఇది ఒక 3-4 టైమ్స్ గట్టిగా అంటే కట్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇది జస్ట్ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. లోపలికి దగ్గరగా నొక్కేస్తే అయిపోతుంది మనకి హ్యాంగింగ్ అనేది. సో ఇలా ప్రెస్ చేసేసానండి, మనకి ఇట్లా హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మన దగ్గర ఉన్న చిన్న లేస్తో చక్కగా పార్టీ వేర్గా మేక్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అనేవి. అంటే సేమ్ ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటిదే ఇంకొకటి కూడా నేను మేక్ చేసుకుంటున్నాను. సో మనం ఈ బోత్ సైడ్ స్టిచ్ వేసుకుని లోపల కాటన్ పెట్టి ఫిల్ చేసేసానండి. ఇది దగ్గరగా అయితే స్టిచ్ కుట్టేసాను. కుట్టేసిన తర్వాత మనం ఇది వచ్చేసి ఇది క్లాతే కాబట్టి డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు. అంటే మనం లోపల స్టిచ్ చేసే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా కూడా పెట్టేసుకుని మనం తర్వాత జరీని అయితే మనం చుట్టుకోవడానికైతే నీడిల్కి ఎక్కించుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ ఇది నాట్ వేసి ఈ థ్రెడ్ తీసేసి జరీ థ్రెడ్తో మళ్ళీ దగ్గరగా చేసేసుకుని అప్పుడు ఈ థింగ్ పెట్టుకుంటాను. ఇదేంటంటే మనం క్యాప్ స్టైల్లో ఉంటుందన్నమాట, సింపుల్గా ఉంటుంది. కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు. సో నేను ఇప్పుడు నాట్ వేసేసుకుని మళ్ళీ జరీ థ్రెడ్ ఎక్కించుకుంటాను నీడిల్కి. రెండు మేక్ చేయడం అయిపోయిందండి. కొంచెం హెవీగా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూడండి, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం హెవీగా ఉన్నాయి. అండ్ మనం ఇలా బోట్ నెక్ ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే నెక్కి ఏమీ పెట్టకుండా ఇయర్కి బిగ్ సైజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో దగ్గరగా అయితే చూడండి ఒక్కసారి లుక్. సింపుల్గా చిన్నగా మిగిలిన ఈ లేస్తో ఇలా అయితే మేక్ చేశాను. సో ఇలా వస్తుందన్నమాట లుక్ వైజ్గా అయితే. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను మేక్ చేసిన ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.